అని దేవుని స్తోత్రము చేయించున్నాను. ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడు అయిన దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. తిరిగి మరొకసారి మీ ప్రభువా, మీ పరిశుద్ధమైన వాక్యాన్ని మేము ధ్యానం చేసుకుంటూ ఉండగా మీరే ప్రభువా బోధకుడవుగా ఉండి మీ వాక్యంలో నుంచి సమయంలో మేము ఏదైతే నేర్చుకోవాలో దాన్ని మీరు మాకు నేర్పించండి. వినబోచున్న ఈ వర్తమానము ప్రభువా మాకు ఆశీర్వాదకరంగా ఉండినట్లు మీ పరిశుద్ధాత్మ కార్యం దయతో జరిపించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. బైబిల్ గ్రంథంలో మరి ప్రత్యేకంగా క్రిస్మస్ దినాల్లో ఖచ్చితంగా మనకు గొర్రెల కాపర్లు అనబడేటువంటి వారు కనబడతారు ప్రియులారా. ఎందుకు అంటే ప్రభు జన్మించినటువంటి సమయంలో దేవుని దూత వారిని దర్శించి మొట్టమొదటిగా వారికి సువార్తమానం అనేటువంటిది తెలియపరిచారు. ఈ లూకా సువార్త 2వ అధ్యాయము 8వ వచనం నుంచి 20వ వచనం వరకు ఆ గొర్రెల కాపర్లకు ఎటువంటి ప్రత్యక్షత లభించిందో, ఆ ప్రత్యక్షతకు వారు ఏ విధంగా ప్రతిస్పందించారో అన్న విషయాలు ఆ 8వ వచనం నుంచి 20వ వచనం వరకు మనం గమనించినప్పుడు మనకు అర్థమవుతాయి. బైబిల్లో ఒక అమేజింగ్ థింగ్ ఏంటి అని అంటే, ఆయా సమయాల్లో ఆయా సందర్భాల్లో గాడ్ హ్యాస్ సెట్ స్పెషల్ ఫోకస్ ఆన్ ద షెపర్డ్స్ ఆఫ్ షీప్. దేవుడు ఆయా సమయాల్లో ఈ గొర్రెల కాపర్ల పైన ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టిని నిలుపుట అనేది మనము చూస్తాం ప్రియులారా. బైబిల్లో మొట్టమొదటి గొర్రెల కాపరి ఎవరు? హేబెల్. హీ ఈజ్ ద ఫస్ట్ షెపర్డ్ ఆఫ్ షీప్ ఆన్ దిస్ ఎర్త్. భూమి మీద మొట్టమొదటి గొర్రెల కాపరి ఎవరు అంటే హేబెలు ప్రియులారా. మనకు ఆదికాండం 4వ అధ్యాయం 2వ వచనంలో ఆ విషయం మనం చూస్తాం. హేబెలు గొర్రెల కాపరి అయి ఉండెను అని. ఆ గొర్రెల కాపరిగా ఉన్నటువంటి హేబెలు తీసుకొచ్చినటువంటి అర్పణను దేవుడు అంగీకరించి ఆ హేబెలును ఎంతగానో దేవుడు ఘనపరిచాడు. ఆ తర్వాత నిర్గమాకాండానికి వస్తే అక్కడ ఇశ్రాయేలీయులకు ఒక గొప్ప నాయకుడిగా మారినటువంటి మోషే నాయకుడిగా మారకముందు మరి గొర్రెలను కాసేటువంటి ఒక వ్యక్తిగా, గొర్రెల కాపరిగా ఉన్నట్టు మనము చూస్తాం. తన మామ మందను మేపుతూ ఉన్నటువంటి వ్యక్తిగా మోషే మనకు కనిపిస్తాడు. దెన్ గాడ్ హ్యాస్ చోజన్ మోసెస్ ఫర్ హిస్ హెర్క్యులస్ టాస్క్. అయితే దేవుడు ఆ మోషేను తన యొక్క అద్భుతమైనటువంటి పని నిమిత్తము ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తర్వాత మనకు ఇశ్రాయేలు చరిత్రలో ప్రసిద్ధిగాంచినటువంటి రాజు దావీదు. దావీదు ఎవరు? అతను కూడా గొర్రెల కాపరే. గొర్రెలను తన నాన్నగారి యొక్క గొర్రెలను కాస్తూ జీవించినటువంటి వ్యక్తి. దెన్ గాడ్ హ్యాస్ అపాయింటెడ్ డేవిడ్ ఓవర్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ యాజ్ ద కింగ్. దేవుడు దావీదును ఇశ్రాయేలు ప్రజలపైన ఒక రాజుగా నియమించాడు. ఇలా మనం గమనించినప్పుడు అలా కొద్దిమంది గొర్రెల కాపర్ల పైన దేవుడు ప్రత్యేకమైనటువంటి దృష్టిని ఉంచాడు. ఇంకా ఎంతోమంది మరి గొర్రెల కాపర్లుగా పిలువబడినటువంటి వారు బైబిల్లో కనబడతారు ప్రియులారా. మరి వారిని ఎందుకు దేవుడు ఏర్పరచుకోలేదు? వారిని ఎందుకు దేవుడు ఏర్పరచుకోలేదు? దేవునికి ఏమైనా పక్షపాతం ఉందా? లేదు. బట్ ఇట్ ఈస్ గాడ్స్ విల్ టు చూస్ ద పీపుల్ whom he wants to do. అయితే దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకోవాలి అనేది
ఆయన చిత్త ప్రకారము ఆయన నిర్ణయిస్తాడు. మరి హేబేలు గురించి ఆలోచన చేసినప్పుడు, మోషేను గురించి ఆలోచన చేసినప్పుడు, దావీదును గురించి ఆలోచన చేసినప్పుడు, దేవుడు వారిని ఏర్పాటు చేసుకొనక మునుపు వాళ్ళ క్యారెక్టర్స్ ఎలాగుండేది అనేది మనము గమనించాలి. అది ఇంపార్టెంట్. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం. హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలిని దేవునికి అర్పించెను. చాలు ప్రియులారా, హేబేలు నీతిమంతుడిగాను, దేవుని పట్ల విశ్వాసము కలిగినటువంటి వ్యక్తిగాను, దేవునికి శ్రేష్టమైనటువంటి వాటిని బలిగా అర్పించినటువంటి వ్యక్తిగా కనబడతా ఉన్నాడు. అది ఆయన బ్యాక్గ్రౌండ్. పోతే మోషేను గురించి చూస్తే అదే అధ్యాయము 24 నుంచి చూడండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్లు స్థిరబుద్ధి గలవాడై. చాలు, ఇది మోషే యొక్క బ్యాక్గ్రౌండ్. ప్రియులారా, దేవుడు మోషేను పిలవక ముందు మోషే యొక్క హృదయం ఈ విధంగా ఉండేది, మోషే యొక్క జీవితం ఈ విధంగా ఉండేది. పిమ్మట దేవుడు మోషేను పిలిచి మామ మందను మేపేది మాన్పించి ఇశ్రాయేళ్ల ప్రజలకు ఒక విమోచన నాయకుడిగా దేవుడు మోషేను ఏర్పాటు చేశాడు, నియమించాడు. మరి దావీదు గురించి ఆలోచిస్తే చూడండి, అదే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 32వ వచనంలో దావీదు అనేటువంటి పేరు కూడా మనకు కనబడుతుంది. ఆయన గురించి అంత వివరాలు ఎక్కువ అక్కడ చెప్పబడలేదు. అయితే దావీదును దేవుడు ఇశ్రాయేళ్ల పైన రాజుగా నియమించక ముందు దావీదు ఎలాగుండేవాడో చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం. 13వ అధ్యాయం 14వ వచనం. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకనిని కనుగొని ఉన్నాడు. ఇది దావీదుని గురించి చెప్పబడిన మాటలు. ప్రియులారా, యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకనిని కనుగొని ఉన్నాడు. అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చేటువంటి మనస్సును దావీదు కలిగి ఉన్నాడు. ప్రియులారా, మరి మన జీవితాల్లో కూడా ఈ ఆత్మ సంబంధమైనటువంటి బ్యాక్గ్రౌండ్స్ అనేవి కరెక్ట్గా ఉన్నట్లయితే వన్ డే ఆర్ ది అదర్ గాడ్ విల్ డెఫినెట్లీ choose us for his task, for his work. ఒకానొక రోజు దేవుడు మన జీవితంలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి తన ఉద్దేశాన్ని నెరవేరుస్తాడు. ప్రియులారా, మనుషులు చూస్తున్నారు అనేది, మనుషులు చూస్తారేమో అనే భక్తి కట్టడం కాదు. మనుషుల కోసం వీ షుడ్ నాట్ లివ్ ఫర్ పీపుల్, ఫర్ సేక్ ఆఫ్ పీపుల్. మనుషుల నిమిత్తం మనం జీవించకూడదు. పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు భక్తిని కలిగి ఉండడం కాదు ప్రియులారా. పరిస్థితులు ప్రతికూలంగా మారినప్పుడు వీ షుడ్ కీప్ అవర్ ఫెయిత్. వెన్ సిచ్యువేషన్స్ ఆర్ బికమింగ్ బిటర్, పరిస్థితులు ప్రతికూలంగా మారినటువంటి సమయంలో విశ్వాసాన్ని కాపాడుకునేటువంటి వాళ్ళంగా ఉండాలి. అది ఇంపార్టెంట్. అయితే ఈ గొర్రెల కాపర్ల సంగతి ఏంటి? మరి వీళ్ళ గురించిన విషయాలు
వీళ్ళ బ్యాక్గ్రౌండ్స్ ఏంటి అని మనం ఆలోచన చేస్తే, వీళ్ళ యొక్క హృదయాలు ఎలాగున్నాయని మనం ఆలోచన చేస్తే ఇక్కడ కొన్ని విషయాలు మనం గమనించవచ్చు ప్రియులారా. సరే, వాక్యంలోనికి వెళ్దాం. లూకా సువార్త 2వ అధ్యాయం 8వ వచనం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా. సహజంగా గొర్రెలను మేపేటువంటి వాళ్ళు సాయంత్రం అవ్వగానే ఏం చేస్తారు, పొలంలో నుంచి ఆ గొర్రెలను ఆ పాకలోనికి తీసుకుని వెళ్తారు ప్రియులారా. గొర్రెల దొడ్డిలు అనేటువంటి అక్కడక్కడ ఉంటాయి, లేకపోతే వాళ్ళ సొంత స్థలాలకు వాటిని తీసుకుని వెళ్ళిపోతారు. అయితే మరి బెత్లెహేము అనబడేటువంటి గ్రామము యెరూషలేమునకు సమీపంగా ఉంటుంది. ఆ రోజుల్లో దేవాలయాల్లో గొర్రెలను బలిగా అర్పించేటువంటి ఆనవాయితీ ఉండేది కనుక ఆయా ప్రాంతాల నుంచి అనేక మంది గొర్రెలను తీసుకుని వచ్చి ఈ యెరూషలేముకు చుట్టుపక్కల ప్రాంతాల్లో వాటిని మేపుకుంటూ అక్కడే కొంతకాలం నివసించేవాళ్ళు ప్రియులారా, రాత్రి మగళ్ళు. అది దీని వెనక చరిత్రగా మరి చెప్తారు. సరే, వాళ్ళు రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభువు దూత వారి వద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. ఈ గొర్రెల కాపర్లు చాలా కష్టజీవులుగా ఉన్నారు. పగలంతా మరి గొర్రెల్ని మేపడం మాత్రమే కాకుండా రాత్రంతా కూడా వాటిని జాగ్రత్తగా కాపాడుకునేవారుగా ఉన్నారు. అంటే రాత్రి మగళ్ళు దే ఆర్ స్ట్రైవింగ్ టు ప్యాచ్యూర్ ద షీప్. రాత్రి మగళ్ళు గొర్రెలను మేపేటువంటి విషయంలో, వాటిని కాచేటువంటి విషయంలో చాలా కష్టజీవులుగా కష్టపడి పనిచేసేవారుగా ఉన్నారు ప్రియులారా. ఇక్కడ 9వ వచనంలో ప్రభువు దూత వారి వద్దకు వచ్చి నిలిచెను, ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున. వారి జీవితంలో ఇది ఒక అద్భుతమైనటువంటి పరలోక సంబంధమైన అనుభవము ప్రియులారా. అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్ ఆఫ్ డివైన్. ఇది పరలోక సంబంధమైన ఆకస్మిక అనుభవాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు. కాబట్టి దేవుడు ఏ సమయంలో ఎవరిని ఏ విధంగా దర్శిస్తాడో అనేది తెలియదు. సౌలు మరి దమస్కు ప్రాంతం గుండా వెళ్తూ ఉన్నటువంటి సమయంలో అన్ఎక్స్పెక్టెడ్గా ఆకాశం నుండి ఒక వెలుగు అతని మీద ప్రకాశించింది. ఆ వెలుగులో నుండి దేవుడు సౌలుతో మాట్లాడాడు. వాస్తవానికి సాల్ వాజ్ నాట్ ఎ బిలీవర్ ఎట్ దట్ టైమ్ వెన్ జీసస్ విజిటెడ్ హిమ్. యేసుక్రీస్తు సౌలును దర్శించినటువంటి సమయంలో సౌలు విశ్వాసిగా లేడు. హీ వాజ్ ఎ పర్సిక్యూటర్ ఆఫ్ చర్చ్. సంఘానికి అతను ఒక హింసాత్మకుడుగా ఉన్నాడు ప్రియులారా. బట్ గాడ్ హ్యాస్ చోజన్ హిమ్. అయితే దేవుడు సౌలును ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరిని ఏ సమయంలో ఏ విధంగా దేవుడు దర్శిస్తాడు అనేది ఎవరికి తెలియదు. నో వన్ నోస్. వీళ్ళు క్యాజువల్గా యథావిధిగా అదే ఆనవాయితీగా అక్కడ ఉన్నటువంటి సమయంలో దేవుని యొక్క దూత అక్కడికి వచ్చాడు ప్రియులారా. ప్రభువు దూత వారి వద్దకు వచ్చి నిలిచెను, ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. దేవుని మహిమను వారు అక్కడ అనుభవించగలిగారు. దేవుని దూతను వారు అక్కడ చూడగలిగారు. ఇట్ ఈస్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. అది ఒక అద్భుతమైనటువంటి అనుభవం ప్రియులారా. ఏమంటే దేవునితో సన్నిహిత సంబంధము కలిగి ఉన్నటువంటి వారి జీవితాల్లో ఆయన అనేక అద్భుతాలు అనేటువంటివి అనుగ్రహిస్తాడు. దేవుని పైన ఎవరైతే మనసును నిలుపుకొని ఉంటారో, హృదయము దేవుని కార్యము నిమిత్తమై ఎక్కడైతే కనిపెట్టుకొని ఉంటుందో అక్కడ దేవుని యొక్క ప్రత్యక్షతలు మనుషులు అనుభవిస్తారు ప్రియులారా.
సాధు సుందర్ సింగ్ గారు కూడా అంతే. సాధు సుందర్ సింగ్ గారు దేవుని మహిమని ఎంతగానో అనుభవించాడు. సరే, ఏమైంది అక్కడ తర్వాత? అయితే ఆ దూత భయపడకుడి, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఆ దేవదూత యేసుక్రీస్తు ప్రభువును గురించి చెప్పక ముందు ఒక ఇంట్రొడక్షన్, ఒక పరిచయం అనేటువంటిది ఇస్తా ఉన్నాడు. ఏంటది? ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము. మొట్టమొదటి సువర్తమానము వారే ప్రకటించినట్టుగా మనం చూస్తాము. ప్రియులారా, క్రీస్తు ప్రభు యొక్క పుట్టుకను గురించి మొదటి సువార్తమానము వారే ఇక్కడ ప్రకటించినట్టుగా కనబడుతూ ఉంది. మరి ఏమని చదువుకుంటున్నాము? ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. మహా సంతోషం అనేటువంటిది ఎప్పుడు కలుగుతుంది? మరి యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్నటువంటి దినాల్లో ఆయన దాదాపు 33.5 సంవత్సరాలు భూమి మీద జీవించాడు. ఆయన జీవించిన జీవిత కాలంలో చాలామంది వ్యాధిగ్రస్తులు ఆయన ద్వారా స్వస్థపరచబడినారు. కొద్దిమంది చనిపోయినటువంటి వారు కూడా ఆయన ద్వారా తిరిగి లేపబడ్డారు. కొద్దిమంది అపవిత్రాత్మల చేత బంధించబడినటువంటి వారు ఆయన ద్వారా విడుదల పొందారు. ఇవన్నీ సంతోషకరమైనటువంటి విషయాలే కదా. ఏమంటే దయ్యం చేతిలో నుంచి ఒక మనిషి విడుదల పొందితే అది చాలా సంతోషం. వ్యాధిగ్రస్తుడు స్వస్థుడైపోతే అది చాలా సంతోషం. సమస్య నుండి విడుదల పొందితే అది చాలా సంతోషం. అయితే ఇక్కడ చెప్పబడినటువంటి సంతోషము దానికి సంబంధించింది కాదు. దానికి సంబంధించింది కాదు ప్రియులారా. మహా సంతోషకరమైన సువర్తమానము అంటే ఆ సువార్తలో ఉండేటువంటి ఆ సంతోషమును గురించి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఎలాంటి సంతోషం అంటే, సువార్తలో దాగి ఉన్నటువంటి క్రీస్తు ప్రభువును ఎవరైతే విశ్వాసం ఉంచుతారో ఆ విశ్వాసం ఉంచేటువంటి వారి జీవితాల్లో కలగబోయేటువంటి మహా సంతోషం ప్రియులారా, ఇట్ ఈస్ ఇండిస్క్రైబబుల్. అది వర్ణింప శక్యముగానే సంతోషం. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 8-9 వచనాలు ఒకసారి చూడండి. మీరు ఆయనను చూడకపోయినను విశ్వసించుచు చాలు. మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణ పొందొచ్చు. ఇది ఇంపార్టెంట్ ప్రియులారా. వాళ్ళు చెప్పబోయే ఆ సువర్తమానం తర్వాత ఏం చెప్పబోతున్నారు? ఈయన ప్రభువు దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు. రక్షకుడు, ఆత్మను రక్షించేటువంటి వాడు. ఆత్మ రక్షణ చదవండి. రక్షణ మీరు కలుగునట్లు చెప్పనాశక్యము మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. ఇది ప్రియులారా. ఇక్కడ మనం పేతురు రాసిన పత్రికలో అది కనబడుతుంది. మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణ పొందుచు చెప్పన శక్యమును మహిమాయుక్తమును అయిన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. వాళ్ళ ప్రస్తుత అనుభవం అది. కనుక ప్రియులారా, క్రిస్మస్ దినాల్లో క్రీస్తు ప్రభు యొక్క పుట్టుక వెనక ఉన్న దేవుని ఉద్దేశం అర్థం కాకపోయినట్లయితే అది క్రిస్మస్ వ్యర్థంగానే ఉంటుంది.
వీళ్ళు అంటున్నారు, ఏమంటున్నారంటే మహా సంతోషకరమైన సువర్తమానం. ఏంటది? ప్రజలందరికీ కూడా కలిగేటువంటిది. యేసుక్రీస్తు కులమత భేదాలు లేకుండా అందరి కోసం ఈ లోకంలో జన్మించాడు ప్రియులారా. హీ వాజ్ బార్న్ ఫర్ ఎవ్రీ వన్, నాట్ ఓన్లీ ఫర్ ద పర్టిక్యులర్ గ్రూప్ ఆఫ్ పీపుల్. అదేదో ఒక ప్రత్యేకమైనటువంటి గుంపు కోసం అనేది కాకుండా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి కోసం యేసుక్రీస్తు ప్రభువు జన్మించాడు. ఏమంటున్నారు వాళ్ళు తర్వాత? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దావీదు పట్టణము అని అంటే ప్రియులారా, ఆ పట్టణం దావీదుకు సంబంధించింది, లేదా దావీదు ఆ పట్టణానికి నాయకుడు అని కాదు, ఆ పట్టణం దావీదు అని కాదు. ఆ పట్టణంలో దావీదు జన్మించాడు. దావీదు బెత్లెహేమీయుడు. మనం సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనం చదువుకుంటే అక్కడ దావీదు మరి జన్మించినటువంటి ఆ విషయం మనకు చదవండి ఒకసారి. బెత్లెహేమీయుడైన యెషయి యొద్దకు నిన్ను పంపుచున్నాను. ఆ యెషయి అనేటువంటి వ్యక్తి బెత్లెహేముకు సంబంధించినటువంటి వ్యక్తి. అతని కుమారుడే దావీదు. ప్రియులారా, బెత్లెహేములోనే దావీదు జన్మించాడు. దానికి దావీదు పురము అని కూడా ఇంకొక పర్యాయ పదము ఉంటుంది. దావీదు జన్మించిన ఆ స్థలాన్ని బట్టి అక్కడ దావీదు పట్టణము అనే ఒక పేరు అనేది మనము చూస్తాం. ప్రియులారా, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. నేడు మీ కొరకు అంటే కరెక్ట్గా ఆ పుట్టిన రోజే దేవదూతలు ఈ గొర్రెల కాపరుల దగ్గరికి రావడం జరిగింది. దట్ టైమ్ జీసస్ వాస్ వన్ డే ఇన్ఫాంట్. యేసుక్రీస్తు ప్రభు ఆ రోజే పుట్టినటువంటి శిశువుగా అక్కడ ఉన్నాడు. ప్రియులారా, ఆన్ ద సేమ్ డే, అదే రోజు మరి దేవదూత వచ్చి వీరితో మాట్లాడుతూ ఉన్నాడు. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఈ వచనంలో ఆయన ఎక్కడ పుట్టాడు, పుట్టినవాడు ఎవడు అనే 2 ప్రశ్నలు అనేవి వస్తాయి. ప్రియులారా, ఆయన ఎక్కడ పుట్టాడు, పుట్టినవాడు ఎవడు, 2 ప్రశ్నలు అనేవి వస్తాయి. ఆయన ఎక్కడ పుట్టాడు అనేది, ఆయన పుట్టిన తర్వాత పెద్ద కలవరం అనేది వచ్చేసింది. అందుకే హేరోదు శాస్త్రులను పిలిచి అంటాడు, క్రీస్తు ఎక్కడ పుడతాడు, ఎక్కడ జన్మిస్తాడు అని అంటాడు. అంటే యేసుక్రీస్తు జన్మించేటువంటి స్థలమును గురించి ప్రత్యేకంగా మనుషులు కనుగొనాలని చూశారు. ప్రియులారా, యేసుక్రీస్తు జన్మించేటువంటి స్థలమును గురించి ప్రత్యేకంగా మనుషులు ఆలోచించారు. క్రీస్తు ఎక్కడ పుట్టును అనే ప్రశ్న మనము చూస్తాము. ప్రియులారా, తర్వాత చాలా వివాదాలు కూడా జరిగాయి ఆ ప్రదేశం గురించి. చూడండి, యోహాను సువార్త 7వ అధ్యాయము, యోహాను సువార్త 7వ అధ్యాయము 40వ వచనం చదవండి. 7:40. జన సమూహములలో కొందరు ఈ మాటలు విని నిజముగా ఈయన ప్రవక్తే అనిరి, ఈయన క్రీస్తే అనిరి. క్రీస్తు దావీదు సంతానంలో పుట్టి దావీదు ఉండిన బెత్లెహేము గ్రామంలో నుండి వచ్చునని లేఖనము చెప్పుటలేదు. స్క్రిప్చర్స్ ఆర్ టెస్టిఫైయింగ్ అబౌట్ ద ప్లేస్ వేర్ జీసస్ షుడ్ బి బోర్న్. ప్రియులారా, యేసుక్రీస్తు ఎక్కడ జన్మించాలి అనేటువంటి దాని గురించి లేఖనాలు ముందుగానే సాక్ష్యం ఇస్తూ వచ్చాయి.
కాబట్టి క్రీస్తు పుట్టినటువంటి ఆ స్థలం విషయంలో మనుషుల్లో ఒక విధమైనటువంటి కలవరాలు, ఒక విధమైనటువంటి విమర్శలు, ఒక విధమైనటువంటి వివాదాలు అనేటువంటివి ఆ సమయంలో జరిగాయి ప్రియులారా. తర్వాత పుట్టినటువంటి వాడు ఎవరు అనే ప్రశ్నకు దేవదూత ఏమని చెప్తున్నాడు? ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఆ రక్షకుడు ఎవరో కాదు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. యేసు అని చెప్పట్లేదు వాళ్ళు. అప్పుడు యేసు అనే పేరు ఇంకా పెట్టబడలేదు ప్రియులారా. ప్రభు అయిన క్రీస్తు. క్రీస్తు అనేటువంటి పేరు అప్పటికే అమల్లో ఉంది. క్రీస్తు అనేటువంటి పేరును గురించి మనుషులు అప్పటికే ఆలోచిస్తూ ఉన్నారు. అందుకే సమరయ స్త్రీతో యేసు ప్రభు మాట్లాడుతున్నప్పుడు ఆమె ఒక మాట చెప్పింది. ఏమని చెప్పిందంటే, క్రీస్తు అనబడిన మెస్సయ వస్తాడు. క్రీస్తు అనబడిన మెస్సయ వస్తే ఆయన ఏం చేస్తాడని చెప్పింది. 4:25 చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయం 25వ వచనం. క్రీస్తు అనబడిన మెస్సయ వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేస్తాడు. ఈ ప్రభు అయిన క్రీస్తు ఎలాంటి వాడు అంటే ఆయన సమస్తాన్ని తెలియజేసేటువంటి వాడు ప్రియులారా. ఆయన సమస్తమును తెలియజేసేటువంటి వాడు. అంతేకాదు చూడండి, రోమాపత్రిక 6వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. రోమాపత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. పాపం వలన వచ్చు జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసు నందు నిత్య జీవము. ఆయన నిత్య జీవాన్ని ఇచ్చేటువంటి వాడు. ప్రియులారా, అలా చదువుకుంటూ వెళ్ళడం కాదు, కానీ చదువుకుంటున్నటువంటి ఆ పదాల్లో దాగి ఉన్నటువంటి అర్థాలను బయటకు తేవటం అనేది చాలా ప్రాముఖ్యం. చాలా ప్రాముఖ్యం ప్రియులారా. ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారానే మరి కృప అనేటువంటిది ఉద్భవించబడింది. ఇంకా అవన్నీ లేఖనాలు వేరుగా ఉన్నాయి. సరే, 12వ వచనం. దానికి ఇదే మీకు ఆనవాలు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పింది. దానికి ఇదే మీకు ఆనవాలు. మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పనిలే. మీరు ఎక్కడికో వెళ్ళి ఎవరినో చూసి ఈయనే క్రీస్తు అని అనుకోవాల్సిన పనిలే. దానికి ఇదే మీకు ఆనవాలు. దానికి ఇదే మీకు ఆనవాలు. దెర్ ఈస్ నో ఎనీ కన్ఫ్యూషన్. ఎటువంటి సందేహం అనేటువంటిది లేదు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువుని గురించి ఆలోచన చేసినప్పుడు ఆయన పుట్టుకను గూర్చిన రుజువులన్నీ కూడా ఉన్నాయి. ఆయన ఎప్పుడు జన్మిస్తాడు, ఎక్కడ జన్మిస్తాడు, ఎలా జన్మిస్తాడు, ఎవరికి జన్మిస్తాడు, ఎందుకు జన్మిస్తాడు, అన్ని ప్రూఫ్స్ అనేవి ఉన్నాయి ప్రియులారా. ఆయన మరణానికి సంబంధించిన రుజువులు కూడా ఉన్నాయి. ఆయన మరణానికి సంబంధించినటువంటి ప్రవచనాలు అనేవి రుజువులుగా ఉన్నాయి. అంతేకాకుండా ఆయన 3వ రోజు తిరిగి లేస్తాడు అనేటువంటి దానికి కూడా రుజువులు ఉన్నాయి. రుజువు లేకుండా ప్రభు యొక్క జీవితంలో ఏది లేదు, ఏది లేదు. ఇక్కడ ఒక ఆనవాళ్ళని గురించి వాళ్ళు చెప్తా ఉన్నారు. దానికి ఇదే మీకు ఆనవాళ్ళు. మీరు ఇంకేం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. మీరు నేరుగా ఆయన్ని గుర్తించవచ్చు అనే విధంగా చాలా స్పష్టంగా వాళ్ళు తెలియజేస్తున్నారు ప్రియులారా. క్రిస్టల్ క్లియర్, బహు స్పష్టంగా వాళ్ళు తెలియజేస్తారు. ఆయన మరణం కూడా అంతే. చూడండి, యోహాను సువార్త 19వ అధ్యాయం 34వ వచనం చదవండి. 19:34. సైనికులలో ఒకడు ఈటతో ఆయన ప్రక్కన పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లును కారు. దట్ ఈస్ ద ప్రూఫ్ ఆఫ్ హిస్ డెత్. అది ఆయన మరణానికి రుజువు ప్రియులారా. అది ఆయన మరణానికి రుజువు. కొద్దిమంది ఏమంటారు, యేసుప్రభు సిలువలో చనిపోలేదండి, ఆయన మూర్ఛుల్లాడు, అందుకే ఆయన తీసుకొచ్చి సమాధిలో పెట్టినప్పుడు 3వ రోజు మళ్ళీ ఆయన తిరిగి స్మారకం వచ్చి లేచాడు అని కూడా అంటారు ప్రియులారా.
ఆయన చనిపోయినట్టు సంపూర్ణ రుజువు అనేటువంటిది అక్కడ కనబడుతూ ఉంది. ఆయన పునరుద్ధానానికి కూడా రుజువు అనేటువంటిది ఉంది ప్రియులారా. అనేక రుజువులు ఆయన చూపించాడు. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 3వ వచనం కూడా చదువుకుందాం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 3వ వచనం. 40 దినముల వరకు వారికి అగపడుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకున్నాడు. అనేక ప్రమాణాలు ప్రియులారా. కింద ఏమని రాస్తారు ఫుట్ నోట్స్లో? రుజువులు అనేటువంటి మాట ఉంది. ఆయన పునరుద్ధానము గురించి అనేక రుజువులు ఆయన చూపించాడు. ఆ 40 రోజుల్లో ఆయనే సజీవుడు అన్న విషయాన్ని తెలియపరిచాడు. కనుక ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితం అదేదో మసక లాంటిది కాదు, అదేదో అస్పష్టమైనటువంటిది కాదు. చాలా స్పష్టంగా ఆయన జన్మను గురించి, ఆయన మరణమును గురించి, ఆయన పునరుద్ధానమును గురించి అనేక రుజువులతో తెలియపరచబడింది. సరే, 13, 14 వచ్చినాక వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ప్రియులారా, పరలోక సైన్య సమూహము ఎంతమందో వి కాంట్ ఎక్స్పెక్ట్. మనకు తెలియదు, వి కాంట్ ఇమాజిన్, మనం ఊహించలేము. వాళ్ళందరూ ముక్కుమడిగా మరి దేవుణ్ణి ఆరాధిస్తూ అంటున్నారు, సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం. అందరికి కాదు ప్రియులారా, సమాధానం అనేది అందరికి కాదు. ఎవరికి? ఆయనకి ఇష్టమైన మనుషులకే సమాధానం అనేది కలుగుతుంది. క్రిస్మస్లో ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. క్రిస్మస్ చాలామంది చేసుకుంటారు, హిందూస్ కూడా చేసుకుంటారు, నామకార్థం క్రైస్తవులు కూడా చేసుకుంటారు, క్రైస్తవులు చేసుకుంటారు. ఇంకా ఎంతోమంది ఆ పండుగను చేసుకుంటారు ప్రియులారా, పండుగలో పార్టిసిపేట్ చేస్తారు. మంచిదే, అయితే దాంట్లో ఉన్న లోతైన భావం అనేది అర్థం కావాలి. అది ఇంపార్టెంట్. ఎవరికి సమాధానం అంటే ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం. ఎవరు ఆయనకి ఇష్టలు? మనుషులంతా ఒక్కటే కదా. మనుషులందరినీ దేవుడు చేశాడు, మనుషులందరినీ ఆయన ప్రేమిస్తున్నాడు. మరి ఆయనకి ఇష్టలు ఎవరు అంటే ఆయన యందు విశ్వాసం ఉంచేవాళ్ళు ప్రియులారా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం చూడండి. 11:6 విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. ప్రియులారా, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వాళ్లకు సమాధానం అనేది కలుగుతుంది. వారు ఆయనకి ఇష్టలుగా ఎంచబడతారు. సమాధానం అనేది ఊరికే రాదు. రోమపత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చూడండి. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. విశ్వాసం మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి. ఈయన ప్రభు అయిన క్రీస్తు యేసు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉండాలి. ప్రియులారా, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారా మనం దేవునితో సమాధానం కలిగినటువంటి వారంగా మారుతాం. ఆ సమాధానం పొందినటువంటి వారికి ఈ సువర్తమానము మహా సంతోషాన్ని ఇచ్చేటువంటిదిగా ఉంటుంది ప్రియులారా. సరే, ఆ తదుపరి ఏమైందంటే చూడండి, 15వ వచనం. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు
దూతలు వర్తమానం తెచ్చారు, దేవుణ్ణి ఆరాధించారు, వర్తమానాన్ని గొర్రెల కాపర్లకు వినిపించారు. వాళ్ళు వెళ్ళిపోయారు ఇంక పరలోకానికి. వాళ్ళు ఇంక అక్కడ లేరు, ఇంక వెళ్ళిపోయారు వాళ్ళు అక్కడి నుంచి. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ స్పందన ఎలాగుందనేది ఇంపార్టెంట్. ఇప్పుడు అదేదో ఒక కళలాగో, ఒక దర్శనంలాగో, అదేదో ఒక భ్రమలాగో అనుకొని వాళ్ళు అక్కడే ఉండలేదు. ఏం చేశారు వాళ్ళు? ఆ గొర్రెల కాపర్లు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. ఈ కార్యం దేవుడు మనకు తెలియజేస్తాడు, ప్రభువు మనకు తెలియజేశాడు. ప్రియులారా, ఈ రోజుల్లో కూడా ఎంతోమంది వర్తమానాలు వింటూ ఉన్నారు. వింటున్నటువంటి వారికి దేవుడు తన గురించి తెలియజేస్తూ ఉన్నాడు. తెలియజేయబడిన పిమ్మట విన్నటువంటి వారి జీవితాల్లో కలిగే స్పందన ఎలాంటిది? వాట్ ఈజ్ అవర్ రియాక్షన్ వెన్ వీ లిజన్ గాడ్స్ వాయిస్, గాడ్స్ వర్డ్? దేవుని వాక్యాన్ని, దేవుని స్వరాన్ని విన్న తర్వాత మన స్పందన ఎలాగుంది అనేది ఇంపార్టెంట్. ప్రియులారా, దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు కదా అంతా, దేవుడు అన్నీ బయలుపరుస్తూ ఉన్నాడు కదా అంతా. తెలియపరచబడుతూ ఉన్నప్పుడు వాట్ షుడ్ బి అవర్ రియాక్షన్ వెన్ గాడ్ రివీల్స్ us అబౌట్ హిమ్? ఆయనను గురించి దేవుడు తెలియజేస్తున్నటువంటి సమయంలో మన ప్రతిస్పందన ఎలాగుండాలి అనేది ఇంపార్టెంట్. ప్రియులారా, వీళ్ళు చూడండి, వాళ్ళు ఏం చేస్తున్నారు? ద వే ఆఫ్ దేర్ యాక్షన్. వాళ్ళు ఏం చేస్తున్నారు? జరిగిన ఈ కార్యములు ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు, మనము బెత్లెహేమునకు వెళ్ళి చూదుము రండని ఒకనితో ఒకడు చెప్పుకొని. ప్రియులారా, చూడండి ఎలాగుందో. వాళ్ళు ఏం చేస్తున్నారంటే దూత వారితో ఏదైతే చెప్పాడో దాన్ని వాళ్ళు నమ్మారు. ఈ విశ్వాసం అనేది చాలా ఇంపార్టెంట్, నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్. ఎన్ని ప్రసంగాలు వింటే నమ్మకం లేకపోతే ఏం లాభం అండి? ఎన్ని క్రిస్మస్ కూడికలు జరిగిన, లెంట్ డేస్ జరిగిన, కృతజ్ఞతా కూడికలు జరిగిన, నమ్మకం విశ్వాసం లేకపోతే అన్నీ వృధానే. ప్రియులారా, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఏం చేశారంటే దేవదూత వారితో చెప్పినటువంటి దాన్ని నమ్మి ప్రభువు దీన్ని మనకు తెలియజేశాడు. ఈ కార్యాన్ని మనము బెత్లెహేమ్ వరకు వెళ్ళి దే హార్డ్ గాడ్. పిల్లరా, దేవుణ్ణి వాళ్ళు గౌరవిస్తూ ఉన్నారు. ఒక ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి ఒక ఇంటిమేషన్ పంపించాడు అనుకోండి ఒక వ్యక్తికి, ఇదిగో పలానా దగ్గర నేను వస్తున్నాను అని అంటే, ఈ వ్యక్తి వెళ్ళకపోతే అర్థం ఏంటి? ఆ మంత్రిని అగౌరవపరిచినట్టు, ఆ మినిస్టర్ని అగౌరవపరిచినట్టు. ఒక జిల్లాకి మినిస్టర్ వస్తున్నాడు అంటే ఆ కలెక్టర్కి ఫస్ట్ తెలియజేయాలి, ఇంకా అక్కడికి సంబంధించినటువంటి వాళ్ళందరికీ తెలియజేయాలి. వాళ్ళంతా అక్కడ హాజరు కావాలి ఆ సమయంలో. అవసరమైతే రాలేదనుకోండి అర్థం ఏంటి? వాళ్ళు ఆయన్ని అగౌరవపరిచినట్టు. ప్రియులారా, ఈవెన్ ద మెనీ పీపుల్ ఆర్ లిజనింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ మెనీ టైమ్స్, దే డోంట్ కమ్ టు గాడ్, దే డోంట్ బిలీవ్ గాడ్, దే ఆర్ డిసానరింగ్ గాడ్. ప్రియులారా, ఎంతోమంది ఎన్నోసార్లు దేవుని వాక్యం వింటూ ఉన్నప్పటికీ దేవుణ్ణి గౌరవించట్లేదు ఈ రోజుల్లో. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రభు మనకు దీన్ని తెలియజేస్తాడు, మనం వెళ్ళాలి. ఆ డిటర్మినేషన్ ఎలాగుందో చూడండి. మనము వెళ్ళాలి అని చెప్పి వెంటనే బయలుదేరారు. ప్రియులారా, తెలియజేయించున్నాడు. మనం బెత్లెహేము వరకు వెళ్ళి చూద్దాము రండని ఒకరితో ఒకడు చెప్పుకొని, త్వరగా అనే మాట అక్కడ మనం చూస్తూ ఉన్నాం. దే డిడ్ నాట్ పోస్ట్పోన్ టు గో. వెళ్ళే విషయంలో వాళ్ళు వాయిదా వేయట్లేదు. ప్రియులారా, త్వరగా వెళ్ళిపోతూ ఉన్నారు. అంతవరకు వాళ్ళు ఏం చేశారు? అక్కడ గొర్రెలను కాస్తా ఉన్నారు. వాళ్ళు వెళ్తున్నారంటే అర్థం ఏంటి అంటే దే హ్యావ్ గివెన్ ద ఫస్ట్ ప్రయారిటీ టు గాడ్ మోర్ దెన్ షీప్. ఆ గొర్రెల కంటే దేవునికి మొదటి ప్రాధాన్యత వాళ్ళు ఇచ్చారు.
పిల్లరా, చాలాసార్లు మనం ఏం చేస్తామో తెలుసా, ఎంతో వాక్యాన్ని వింటూ ఉన్నప్పటికీ మన యొక్క ప్రొఫెషన్స్కి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాం. కొద్దిమందికి దేవుని సన్నిధికి వచ్చే అవకాశం ఉంటుంది, కానీ రారు. వాళ్ళు మళ్ళీ ఆ సమయంలో కొన్ని ప్రత్యేకమైన పనులు కల్పించుకుంటారు. ప్రియులారా, ఆడికెళ్తే ఏమొస్తుందిలే, ఈడికెళ్తే 10 రూపాయలు వస్తుంది కదా. When God gives you an opportunity to come to His presence, you should not waste it. You should not nullify it. దేవుడు తన సన్నిధికి వచ్చేదానికి నీకు అవకాశం ఇచ్చినప్పుడు యూ హ్యావ్ టు యూటిలైజ్ ఇట్. నీవు దాన్ని సద్వినియోగము చేసుకోవాలి. పిల్లరా, ఒకవేళ నీకు నిజంగా పని ఉంటే అది వేరే సంగతి. They did not postpone to go. Immediately they went away to Bethlehem to see Jesus. ప్రియులారా, క్రీస్తు ప్రభువును చూసేదానికి వాళ్ళు వెంటనే బెత్లెహేముకు ప్రయాణం అయ్యారు. గొర్రెల గురించి ఆలోచన చేయటంలే. They gave first priority to God more than sheep. ఆ గొర్రెల కంటే ప్రథమ ప్రాధాన్యతను వాళ్ళు దేవునికి ఇచ్చారు. మనం ఇందాక చూసాం, హేబేలుని గురించి, మోషేని గురించి, దావీదుని గురించి చూసాం. ప్రియులారా, వాళ్ళ యొక్క ప్రయారిటీస్, వాళ్ళ యొక్క సిగ్నిఫికెన్స్ ఎట్లాగుండేది అనేది మనము చూసాం. ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళ యొక్క ఆ విశిష్టతలు ఎలాంటివి అనేది మనకు కనబడుతూ ఉన్నాయి. తర్వాత 16వ వచనం. చాలా త్వరగా వెళ్ళారు. అదే రోజు, ఆన్ ద సేమ్ డే దే వెంట్ అవే. అదే రోజు వాళ్ళు వెళ్ళిపోయేసరికి యోసేపు మరియమ్మ తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూశారు. దే సా ద ఇన్ఫాంట్ జీసస్. ప్రియులారా, శిశువుగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువును వారు చూస్తారు. ఎంత ధన్యులో. టు సీ హిస్ కాంప్లెక్షన్ ఈజ్ ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ టు పీపుల్. ప్రియులారా, ప్రజలకు ప్రభువును చూసేటువంటి ఆ ధన్యత చాలా గొప్ప ఆశీర్వాదం. వాళ్ళకి తెలుసు యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు ఎలాగా ఉన్నాడు అనేది ప్రత్యక్షంగా వాళ్ళు చూశారు. ప్రియులారా, చూసి ఏం చేశారు? వారు చూచి చాలా దే బికేమ్ విట్నెసెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్టర్ దే సా హిస్ కాంప్లెక్షన్. ప్రియులారా, క్రీస్తు ప్రభువును చూసిన తర్వాత వాళ్ళు ఏం చేశారు అంటే, మరి ఆ దూత ఏదైతే వారికి చెప్పారో అవన్నీ కూడా వాళ్ళు ప్రచురించడం అనేది ప్రారంభించారు. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు. ఆ శిశువును గురించి దూతలు ఏం చెప్పారు మనం ఇందాక అక్కడ చూసాం. 10వ వచనం, 11, 12 వచనాలు చూసాం. ప్రియులారా, అక్కడ ఏదైతే చెప్పారో వాటిని వాళ్ళు తెలియజేశారు. 20వ వచనం, చాలా దే ఆర్ వర్షిపింగ్ గాడ్. ప్రియులారా, తమతో చెప్పబడినట్లుగా తాము విన్న వాటిని కన్న వాటిని గూర్చి దేవుణ్ణి మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళారు. దేవుని మహిమ వారి చుట్టూ ప్రకాశించింది. ఇప్పుడు దేవుని వాళ్ళు మహిమపరుస్తూ ఉన్నారు. ఆ విషయాలన్నీ తెలియజేస్తూ వాళ్ళు మరి సాక్షులుగా మారిపోయారు. ప్రియులారా, అక్కడ ఒక మాట మనం చూస్తాము. ఏంటంటే, వారు విన్న వాటిని కన్న వాటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళారు. వాళ్ళు ఏదైతే చూశారో, వాళ్ళు ఏదైతే విన్నారో దానికి వాళ్ళు సాక్షులుగా నిలిచి, అప్పుడు ఇంకా డిసైపల్స్ రాలేదు, ఇంకా శిష్యులు లేరు. శిష్యులకు ముందే ప్రభు యొక్క జన్మను గురించి వీళ్ళు సాక్షులుగా ఉన్నారు.
వీళ్ళు దాన్ని ప్రచురం చేసేటువంటి వాళ్ళుగా మారారు పిల్లారు. కనుక వీళ్ళు ధన్యజీవులుగా ఉన్న గొర్రెల కాపర్లుగా ఉన్నారు. దే ఆర్ వెరీ బ్లెస్సెడ్ పీపుల్. ఎప్పుడు అంటే వాళ్ళు దూత మాటను నమ్మి అక్కడికి వెళ్ళి ప్రభువుని వాళ్ళు చూశారు పిల్లారు. సరే, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సర్వోన్నతుడు అయిన మా తండ్రి, సర్వశక్తిమంతుడు అయిన మా ప్రభువ, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ రాత్రి గొర్రెల కాపర్ల, మీ ద్వారా దర్శింపబడిన గొర్రెల కాపర్ల జీవితాల్లో నుండి కొన్ని విషయాలు మేము ధ్యానం చేశాం. ఈ రోజుల్లో మీరు మాకు అనేక వర్తమానాలు అందిస్తూ ఉండగా ప్రభువా, ఈ వర్తమానాల వెనుక మీకున్నటువంటి ఉద్దేశాన్ని మేము సరైన విధానంలో గ్రహించి మీరు అనుగ్రహించేటువంటి ఆ మహా సంతోషాన్ని ప్రతి ఒక్కరు కూడా అనుభవించినట్లుగా సహాయం చేయండి. ఆత్మను రక్షించుటకై మీరు జన్మించారు. ఆత్మరక్షణ పొందిన ప్రతి వ్యక్తి ఆ మహా సంతోషకరమైనటువంటి స్థితిని అనుభవించే వ్యక్తిగా ఉంటాడు అని మీ వాక్యంలో మేము చూస్తూ ఉన్నాం. ప్రభా, అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా, మీ అందరి విశ్వాసంలో మేము ఎదగలుగుటకు, మీకు ఇష్టలుగా ప్రతిరోజు మేము జీవించగలుగుటకు సహాయం చేయండి. మీ మాటను మేము గౌరవించే వారంగా ఉండటకు కృపదయ చేయండి. ప్రభా, మీకు సంబంధించిన ఏ విషయాల్లో మేము వాయిదా వేయకుండా నాయన త్వరపడి ఏదైతే చేయాలో అది చేయుటకు ప్రభా మీరు మాకు సహాయం చేయండి. నాయన మా జీవితంలో నాయన మీకు ప్రథమ స్థానం ఇచ్చేవారముగా ఉండుటకు కృపదయ చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీ పక్షమందు ప్రభా సాక్షులముగా ఉండుటకు సహాయం చేయండి. మిమ్మును మహింపరిచేవారముగా ఉండుటకు కృపదయ చేయండి. మీ సువార్తమానం అనేకులకు తెలియపరిచేటువంటి వారముగా ప్రభా మేము ఉండుటకు సహాయం చేయమని వేడుకుంటూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.